ఈరోజు విజయవాడలో డైరెక్టర్ ఫర్ సెకండరీ హెల్త్ని కలిసి తల్లి పిల్లల హాస్పిటల్ ఆదోనిలో ఏదైతే ఉందో ఇది చాలా రద్దీగా ఉంటుంది. ఆదోనితో పాటుగా మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్ణాటక నుంచి కూడా సుమారుగా 250 కిలోమీటర్ల పరిధిలో చాలామంది పేషెంట్లు ఆదోని తల్లి పిల్లల హాస్పిటల్కి వస్తారు. సుమారుగా ప్రతి నెల 450 డెలివరీలు అవుతాయి. సర్జరీలు అవ్వడం కష్టంగా ఉంది. ఇప్పటికే విపరీతమైన రద్దీ వల్ల మధ్యాహ్నం పైన డెలివరీలు, సర్జరీలు చేయడం చాలా కష్టంగా ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఏదో కష్టపడి దాన్ని నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఉదాహరణకు కర్నూలులో పెద్ద హాస్పిటల్ ఉంది, తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది. అక్కడ కర్నూలు జిల్లా మొత్తానికి కూడా అక్కడ 700 ఆపరేషన్లు, 700 డెలివరీలు అయితే నెలకి, ఆదోనిలో ఒక్క నెలకి 450 డెలివరీలు అవుతున్నాయి. అక్కడ కర్నూలులో ఉన్న హాస్పిటల్ 350 బెడ్ల ఆసుపత్రి, ఇక్కడ 50 పడకల ఆసుపత్రి. అంటే 350 పడకల ఆసుపత్రిలో 700 డెలివరీలు అయితే ఆదోనిలోని 50 పడకల ఆసుపత్రికి 450 డెలివరీలు అవుతున్నాయంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ని, ఈ పరిస్థితుల్ని తట్టుకోవడానికి తప్పనిసరిగా మాకు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయమని నేను ఇప్పుడే డైరెక్టర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశాను. ఆవిడ వెంటనే దీన్ని మాట్లాడతానని చెప్పారు. దీన్ని వెంటనే చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. నేను ప్రభుత్వాన్ని ఇంతకుముందు కూడా మీకు తెలుసు, నేను అసెంబ్లీలో మాట్లాడినాను, జిల్లాకు సంబంధించిన సర్వసభ్య సమావేశంలో మంత్రులతో మాట్లాడినాను, కలెక్టర్తో మాట్లాడినాను. ఇప్పుడు నేరుగా వచ్చి విజయవాడలో డైరెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి రిక్వెస్ట్ చేశాను. సో నాకు నమ్మకం ఉంది, రాబోయే రోజుల్లో ఆదోనిలోని తల్లి పడకల ఆసుపత్రిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఆదోని కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల తల్లుల రుణం తీర్చుకోవాలని కోరికగా ఉంది.